నమస్కారం. న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కొత్త యుద్ధం మొదలు. ఇరాన్ అణుస్థావరాలపై ఇజ్రాయెల్ దాడి, టెహ్రాన్ అంతటా పేలుళ్లు. అహ్మదాబాద్లో విమాన ప్రమాద స్థలిని పరిశీలించిన మోడీ, మృత్యుంజయుడు రమేష్కు ప్రత్యేక పలకరింపు. సూర్యప్రభ వాహనంపై బద్రీనారాయణ అలంకారంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడు. దేదీప్యమానంగా బ్రహ్మోత్సవాలు, గోవింద నామస్మరణలతో మారుమ్రోగిన అప్పలాయగుంట. కర్ణాటకలో రోడ్డు ప్రమాదం, 4 చిత్తూరు జిల్లా వాసుల మృతి. తిరుమలలో తగ్గని భక్తుల రద్దీ, వసతి గృహాలు దొరకడమూ కష్టమే. ప్రధాని మోడీ అహ్మదాబాద్ విమాన ప్రయాణ స్థలికి చేరుకున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన తీరు, మృతుల గురించి వాకబు చేశారు. ఇక ప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబాలను మోడీ పరామర్శించనున్నారు. దుఃఖంలో ఉన్న కుటుంబాలను ఓదార్చనున్నారు. గురువారం మధ్యాహ్నం ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం ప్రమాదానికి గురైంది. అహ్మదాబాద్ ఎయిర్పోర్టు నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం కూలిపోయింది. మెడికలు ఉంటున్న హాస్టల్పై విమానం కూలిపోయింది. ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. విమానంలో 1,25,000 లీటర్ల ఇంధనం ఉంది. సుదూర ప్రయాణం కావడంతో భారీగా ఇంధనం ఉంది. అయితే విమానం కూలిపోగానే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. విమానంలో 230 మంది ప్రయాణికులు, 2 పైలట్లు సహా 12 మంది సిబ్బంది ఉన్నారు. ఒక్కరు మినహా మిగతా వారంతా చనిపోయారు. స్వల్ప గాయాలతో ఒక్క ప్రయాణికుడు బయటపడ్డాడు. ఇక 15 మంది మెడికల్ కూడా చనిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది. మొత్తంగా 265 మంది విమాన ప్రమాదంలో చనిపోయారు. ఇక మృతుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు. లండన్లో ఉంటున్న కుమార్తెను చూసేందుకు వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది. ఇక మృతుల కుటుంబాలకు టాటా గ్రూప్ ₹1 కోటి పరిహారం ప్రకటించింది. ఇదిలా ఉండగా మృత్యుంజయుడు విశ్వాస్ కుమార్ రమేష్ ప్రస్తుతం అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రధాని మోడీ అతని దగ్గరికి వెళ్లి ప్రత్యేకంగా పరామర్శించారు. అతని దగ్గర నుంచి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే మెడికల్ విద్యార్థులను కూడా ప్రత్యేకంగా పలకరించి ధైర్యం చెప్పారు. ఇజ్రాయెల్ ఇరాన్పై దాడి చేసింది. ఇజ్రాయెల్ రాజధాని టెహ్రాన్ను లక్ష్యంగా చేసుకుని బాంబులు వేసింది. ఈ దాడితో మొత్తం టెహ్రాన్ కుదుపుకు గురైంది. ఈ దాడిలో ఇజ్రాయెల్ ఇరాన్ అణుస్థావరాలను ధ్వంసం చేసింది. టెహ్రాన్ వేగంగా అభివృద్ధి చెందుతున్న అణు కార్యక్రమంపై ఉద్రిక్తతలు కొత్త శిఖరాలకు చేరుకున్న సమయంలో ఈ దాడి జరిగింది. ఈ దాడి గురించి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు మాట్లాడుతూ, ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకున్న ఆపరేషన్ను ప్రారంభించిందని అన్నారు. ఇరాన్ అణుశాస్త్రవేత్తలను లక్ష్యంగా చేసుకున్నామని నెతన్యాహు అన్నారు. ఈ దాడిలో ఇరాన్కు భారీ నష్టం వాటిల్లిందని ఇజ్రాయెల్ పేర్కొంది. అణు సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయెల్ తెలిపింది. అయితే ఇరాన్పై దాడి చేసిన తర్వాత ఇజ్రాయెల్ తన వైమానిక ప్రాంతాన్ని మూసివేసింది. టెహ్రాన్ వేగంగా అభివృద్ధి చెందుతున్న అణు కార్యక్రమంపై ఉద్రిక్తతలు కొత్త శిఖరాలకు చేరుకున్న సమయంలో ఈ దాడి జరిగింది. ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని వేగంగా పూర్తి చేయబోతుందని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు వినిపిస్తున్న తరుణంలో ఇజ్రాయెల్ చేసిన ఈ దాడి చాలా పెద్దది. ఎందుకంటే ఈ దాడి లక్ష్యం కేవలం ఇరాన్ అణుస్థావరాలను ధ్వంసం చేయడమే అన్నట్లు తెలుస్తోంది. తెల్లవారుజామున టెహ్రాన్లో పేలుళ్ల శబ్దాలు వినడం ప్రారంభమయ్యాయి. నగరం మొత్తం పొగ కమ్మేసింది. అయితే ఇజ్రాయెల్ దాడి చేస్తే ఇరాన్ కూడా తగిన సమాధానం ఇస్తుందని ఇరాన్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇరాన్ అతి త్వరలో అణుశక్తిగా మారబోతుందని నిరంతరం నివేదికలు వెల్లడిస్తూనే ఉన్నాయి. ఇరాన్ ఈ దిశలో వేగంగా పనిచేస్తోంది. వాస్తవానికి ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేయడానికి అనుమతించబోమని ఇజ్రాయెల్ సంవత్సరాలుగా హెచ్చరిస్తోంది. ఇజ్రాయెల్ ఇప్పుడు ఈ అణుస్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడి తమ హెచ్చరిక నిజమని నిరూపించుకుంది. ఇజ్రాయెల్ సైనిక అధికారి ఒకరు మాట్లాడుతూ, తమ దేశం ఇరాన్ అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని సైనిక లక్ష్యాలను గుర్తించలేదని అన్నారు. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ మాట్లాడుతూ, తమ దేశం ఇరాన్పై దాడి చేసిందని, అయితే ఏ ప్రదేశాలను లక్ష్యంగా చేసుకున్నారనే వివరాలను వెల్లడించలేదు. సూర్యప్రభ వాహనంపై బద్రీనారాయణ అలంకారంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడు భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.
అప్పలాయిగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం ఉదయం 8 గంటలకు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారు సూర్యప్రభ వాహనంపై బద్రీనారాయణ అలంకారంలో భక్తులను అనుగ్రహించారు. ఉదయం 5 గంటలకు శ్రీవారికి అమ్మవార్లకు అభిషేకం ఏకాంతంగా నిర్వహించారు. అనంతరం 7:30 నుంచి 8 గంటల మధ్య శ్రీవారిని వాహన మండపంలోకి వేంచేపు చేశారు. తదుపరి 8 గంటల నుంచి 9 గంటల మధ్య సూర్యప్రభ వాహనంపై స్వామివారు విహరించారు. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. సాయంత్రం 5:30 నుంచి 6:30 మధ్య ఊంజల్ సేవ జరగనుంది. వాహన సేవలో టీటీడీ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్ శ్రీవాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శివకుమార్, అర్చకులు, శ్రీవారి సేవకులు, భక్తులు పాల్గొన్నారు. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు వయ్యాలి కావలిలోని టీటీడీ శ్రీవారి ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు దంపతులు దర్శించుకున్నారు. శ్రీవారి ఆలయ ప్రాంగణానికి చేరుకున్న చైర్మన్ దంపతులకు ఆలయ అర్చకులు పూర్ణ కుంభ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. ప్రత్యేక పూజలు చేసి అనంతరం స్వామివారిని చైర్మన్ దంపతులు దర్శించుకున్నారు. దర్శనం అనంతరం వేద పండితులు చైర్మన్ దంపతులను వేద మంత్రాలతో ఆశీర్వదించారు. ఆలయ అధికారులు స్వామి పట్టు వస్త్రంతో సత్కరించి ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయంలో జరిగే పూజా విధానాల గురించి, అదేవిధంగా భక్తులకు కల్పిస్తున్న సదుపాయాల గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. అనంతరం టీటీడీ నిర్వహిస్తున్న అన్నప్రసాద కేంద్రానికి వెళ్లి భక్తులకు అన్న వితరణ చేశారు. తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్రాన్ని శబ్ద కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దడమే తమ ధ్యేయమని, వాహనదారులందరూ పోలీస్ శాఖకు సహకరించాలని ట్రాఫిక్ డీఎస్పీ రామకృష్ణాచారి తెలిపారు. తిరుపతి విష్ణు నివాసం సమీపంలోని శ్రీ మహాలక్ష్మి జీపు మరియు సుమో అసోసియేషన్ వారు స్వచ్ఛందంగా జీపులకు అమర్చిన సౌండ్ హారన్లను తొలగించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ డీఎస్పీ మీడియాతో మాట్లాడుతూ తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు నిషేధిత హారన్స్పై ప్రత్యేక డ్రైవ్ను నిర్వహించామన్నారు. అందులో భాగంగా వాహనదారులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి హారన్లను తొలగించడం శుభపరిణామమని అసోసియేషన్ సభ్యులను అభినందించారు. నగరంలో మోటార్ యాక్ట్ ప్రకారం అధిక శబ్ద హారన్ చేస్తూ నడిపే వాహనాలపై చర్యలు తీసుకోబడతాయని సూచించారు. అధిక శబ్దం కలిగించే నిషేధిత హారన్ను అమర్చుకోవడం చట్టరీత్యా నేరమని, ఎవరైనా అటువంటి చర్యలకు పాల్పడితే పోలీస్ శాఖ ఉపేక్షించబోదని పేర్కొన్నారు. నిషేధిత హారన్ పెట్టుకుని ప్రజలను ఇబ్బందులు పెడుతున్న వారు తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కు సమాచారం అందించి వారిపై చర్యలు తీసుకునేలా పోలీస్ శాఖ వ్యవహరిస్తుందని తెలిపారు. మోటార్ చట్టం యాక్ట్ ప్రకారమే జీపులకు, సుమోలకు హారన్స్ను వినియోగించుకోవాలని ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది ప్రజలకు, వాహనదారులకు విజ్ఞప్తి చేశారు. సౌండ్ పొల్యూషన్ హారన్స్ ఎక్కువగా ఉన్నాయి. తర్వాత వాటిని చట్ట వ్యతిరేకంగా బండ్లకు బిగించుకొని నడుపుతున్నారన్న పిలుపు మేరకు వాటిని నిర్మూలించాలనే ఉద్దేశంతో ఈ గత 10 రోజుల నుంచి స్పెషల్ డ్రైవ్ సౌండ్ హారన్స్ మీద కండక్ట్ చేసినాము. సౌండ్ హారన్స్ కండక్ట్ చేసి దాంట్లో ఈ సౌండ్ పొల్యూషన్ చేసే హారన్స్ను తీసివేయడం జరిగినది. ఇక మీదట ఎవరైనా సౌండ్ హారన్స్ ఉంటే ఆ సౌండ్ హారన్స్ను సీజ్ చేసి చట్టరీత్యా ఎంయూ యాక్ట్ ప్రకారము చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ, మరియు
స్వచ్ఛందంగా సౌండ్ హార్న్స్ తీసివేయాలని మనవి చేసుకుంటున్నాం. చట్టరీత్యా ఒక సౌండ్ హార్న్ చేసిన వాళ్ళకి భారీ జరిమానా విధించబడుతుంది. తర్వాత అదేవిధంగా మళ్ళీ రిపీట్ అయితే అతని డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేయడానికి ప్రపోజల్ పంపిస్తాం. కాబట్టి ఈ సౌండ్ హార్న్స్ అనేది ఆటోస్ కానీ, టూ వీలర్స్ కానీ, ఎనీ వాహనం, అన్ని వాహనాలకు వర్తిస్తుంది. మేము ఒక అసోసియేషన్ నుంచి ఈ హార్న్స్ అన్ని రిమూవ్ చేస్తే మమ్మల్ని చూసి కొంతమంది ఇన్స్పైర్ అయ్యి ఈ హార్న్స్ అన్ని రిమూవ్ చేస్తారు సార్, మీకు మేము పని ఒత్తిడిని కొంచెం తగ్గిస్తామని చెప్తే ఆయన నన్ను అప్రిషియేట్ చేసి 2 days టైం ఇస్తాను, నేను చెప్పిన టైంకి మీ హార్న్స్ అన్ని తీసేయండి, మళ్ళీ ఇంకెప్పుడు మీరు పెద్ద పెద్ద హారన్లు ఎక్కువ సౌండ్ పొల్యూషన్ చేసేవన్నీ పెట్టకూడదని చెప్పారు. నేను ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కర్ణాటకలో హోస్కోట్ సమీపంలోని గొట్టిపుర గేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో చిత్తూరు జిల్లాకు చెందిన 4 మృతి చెందారు. తిరుపతి నుంచి బెంగళూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఓవర్టేక్ చేస్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో బస్సులో ఉన్న కేశవరెడ్డి, తులసి, ప్రణతి మరియు 1 సంవత్సరం చిన్నారి కూడా ప్రాణాలు విడిచింది. మరో 16 మంది ప్రయాణికులు గాయాల పాలయ్యారు. గాయపడిన వారిలో మరో 2 పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు వైద్యులు. క్షతగాత్రులు హోస్కోట్లోని సిలికాన్ సిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల్లో ఎస్ఆర్ పురం మండలం పుల్లూరు గ్రామానికి చెందిన తులసి బీటెక్ విద్యార్థి మృతి చెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. वही है मेरे पास। दूसरा धर्मेश जी को फोन कर दीजिए बस। धर्मेश जी జర్నలిస్టు కొమ్మినేనికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. కొమ్మినేనికి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. విశ్లేషకుడి వ్యాఖ్యలతో కొమ్మినేని శ్రీనివాస్కు సంబంధం లేదని ఉన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. కొమ్మినేని శ్రీనివాసరావుని విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 70 ఏళ్లు ఉన్న వ్యక్తిని అలా ఎలా అరెస్టు చేస్తారని సుప్రీంకోర్టు పోలీసులను ప్రశ్నించింది. అమరావతి దేవతల రాజధాని కాదు, వేశ్యల రాజధాని అంటూ సాక్షి ఛానల్ చర్చలో జర్నలిస్టు వివిఆర్ కృష్ణంరాజు తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అమరావతి మహిళలను అవమానించారంటూ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు, వివిఆర్ కృష్ణంరాజు సాక్షి టీవీలపై గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ కేసులో కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు చేయగా మంగళగిరి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. జూన్ 11న కృష్ణంరాజును కూడా అరెస్టు చేశారు. కొమ్మినేని శ్రీనివాసరావు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ క్రమంలో ఆ పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు కొమ్మినేని శ్రీనివాసరావును విడుదల చేయాలని పోలీసులను ఆదేశించింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని తిరుపతి ముత్యాలరెడ్డిపల్లి కూడలిలో టీడీపీ మహిళా నాయకురాలు పెద్ద సంఖ్యలో హాజరై మానవహారాన్ని ఏర్పాటు చేసి నిరసన తెలియజేశారు. అమరావతి మహిళలను వేశ్యలుగా సంబోధించిన మీడియాపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ సుగుణమ్మ డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి సిగ్గుతో తలదించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున షేమ్గా ఫీల్ అవ్వాల్సిన, తప్పు చేసిన వాళ్ళని వెనకేసుకొచ్చి వాళ్ళని విడుదల చేయించి ఏదో గొప్ప సాధించిన విధంగా కూడా వాళ్ళు జబ్బలు చరుచుకుంటున్నారు అంటే ఇంతకన్నా హీనమైనటువంటి చర్య ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకొకటి ఉండదని మేము గట్టిగా చెప్తున్నాము. కాబట్టి జగన్ మరి ప్రత్యక్షంగా వచ్చి బహిరంగంగా వచ్చి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఇంకా కూడా రాకుండా సమర్థించుకుంటూ పోతున్నాడంటే మరి అతని సైకో పాలన, అతని అహంభావపూరిత పాలన, అతని యొక్క మరి ఒక క్యాన్సర్ గడ్డ లాంటిది ఈ రోజున రిమూవ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సైకో పరిపాలన మనం అంతమొందించాల్సిన అవసరం మళ్ళీ మనకు ఆసన్నమైందని ఈరోజు ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. కాబట్టి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి సాక్షి ఛానల్ని వెంటనే
నిర్బంధించాలని కోరుకుంటున్నాం. ఎందుకు బెయిల్ ఇచ్చారనేది అర్థం కావట్లేదు. దయచేసి తిరుపతి నుంచి మేము మహిళలు, అమరావతి మహిళల పట్ల ఏదైతే మాట్లాడారో ఒక సైకో పాలన, ఆ సైకో పాలన అంతమందించాలి, సున్నాకి పడిపోవాలి 11 సీట్లు కాస్త అని చెప్పి తిరుపతి నుంచి మేము పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్నాము. దయచేసి అలాంటి వ్యక్తిని వీధుల మీద వదిలినట్లయితే మహిళల యొక్క ఆత్మగౌరవం దెబ్బతీసినట్టు అవుతుంది. మళ్ళీ వీలైనంత త్వరగా చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిలో పరిశీలించి అతన్ని మళ్ళీ లోపల వేయాలని మనస్ఫూర్తిగా తిరుపతి నుంచి పెద్ద ఎత్తున మేము నిరసన తెలియజేస్తున్నాం. మీరు చెప్పాలి, క్షమాపణ తన దగ్గర చెప్పియాలి. అయినా కూడా మీకు లెక్కలేదండి. కోర్టు ఏమైనా సమర్థించిందా? నువ్వు చేయలేదు, నువ్వు డిబేట్లో తప్పు చేసావు అనే చెప్పింది కోర్టు. నువ్వు మాట్లాడకూడదు, నిన్ను కొమ్మినేని సమర్థించాడు అని చెప్పి కూడా కోర్టు కూడా మొటిక్కాయలు వేయడం జరిగింది. ఈరోజు నీకు బెయిల్ ఇచ్చారంటే బెయిల్ తాత్కాలిక బెయిల్, ఉపశమనం మాత్రమే. ఇంకా ముందుంది, నీ ముచ్చళ్ళ పండగ నీకు ఉంది అని కూడా మేము తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా మహిళల ఆత్మాభిమానం దెబ్బతిన్న జగన్మోహన్ రెడ్డి ఇంకా కూడా ఎవరైతే అవమానం చేశారో, ఎవరైతే నీచమైన మాటలు మాట్లాడినారో వాళ్ళకే సపోర్ట్ చేయడం. జగన్మోహన్ రెడ్డి నీకు సిగ్గుందని నేను అడుగుతున్నాను. మన ఇంట్లో కూడా తల్లి, చెల్లి, అమ్మ ఉన్నారు, కానీ వాళ్ళనే నువ్వు విలువివ్వలేదు. తిరుపతి తాజ్ హోటల్ సమావేశ మందిరం నందు నేటి శుక్రవారం జాతీయ రహదారులు, పర్యాటక శాఖ, పౌర విమానయానం, అటామిక్ ఎనర్జీ, కోల్ గనుల శాఖలకు సంబంధించి ప్రభుత్వ హామీలపై రాజ్యసభ అధ్యయన సందర్శన బృందం సమీక్షించింది. ప్రభుత్వ హామీలపై రాజ్యసభ అధ్యయన సందర్శన బృందం సభ్యులు బీరేంద్ర ప్రసాద్ బైష్వా, నీరజ్ రాంగి, బాబుభాయ్ జన్సంగ్భాయ్ దేశాయ్, ఆర్ గిరిరాజన్, మొహమ్మద్ నదిముల్ హగ్డా, మేధా విశ్రామ్ కులకర్ణి, ఆదిత్య ప్రసాద్, దర్శన్ సింగ్, లహర్ సింగ్ సిరోయా, జిగ్నేష్ సోలంకే తదితరులు పాల్గొని సమీక్షించారు. They are taking lot of projects throughout India. That also particular Andhra Pradesh also area, some projects going on. But there are some pending projects. Due to forest problem, they cannot do the delays there. Even state government also accepted the forest wherever there certain issues are there. They cannot acquire and give the land for expansion of the roads that area. The existing way, whatever thing, 2 lanes like that, they can continue. That problem also they said. And also big satellite roads are coming, very well, connecting Bombay to Chennai via Andhra. That will be is more useful for development, not only Tamil Nadu and other parts of the country. In particularly, Andhra will going to benefit such kind of roads, linking this in Krishna Port. Krishna Port is going to develop well. In that this National Highways Authority, which is developing this road, definitely it will boost for the your transaction and the business of this port. This is development of this area. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. మామూలుగా శుక్ర, శని, ఆదివారాలు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అయితే గత నెల రోజుల నుంచి తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. తిరుమలకు వచ్చే వారి సంఖ్య ఎక్కువ కావడంతో వసతి గృహాలు లభ్యం కావడం కష్టంగా మారింది. చాలాసేపు వెయిట్ చేస్తే తప్ప వసతి గృహాలు లభ్యం కావడం లేదు. అందుకే తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఒక్కరోజు మాత్రమే వసతి గృహం కేటాయింపుకు పరిమితం చేశారు. గత కొన్నాళ్లుగా భక్తుల రద్దీ తిరుమలలో ఎక్కువగా ఉండడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. సామాన్య భక్తులు ఇబ్బందులు పడకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నారు. గత కొద్ది రోజులుగా కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్లన్నీ బయట వరకు విస్తరించడంతో క్యూలైన్లలో గంటల తరబడి వేచి చూస్తున్న భక్తులకు ఉచితంగా అన్నప్రసాదం, మజ్జిగ, మంచినీటిని పంపిణీ చేస్తున్నారు. సామాన్య భక్తులు ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. బయట ATGH వరకు క్యూలైన్ విస్తరించింది. అంటే దాదాపు 2 నుంచి 3 కిలోమీటర్ల వరకు భక్తుల క్యూలైన్ ఉంది. ఉచిత దర్శనం క్యూలైన్లోకి ఉదయం 7:30 గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు 16 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు శ్రీవారి దర్శనం 4 నుంచి 5 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం 3 నుంచి 4 గంటల సమయం పడుతోంది. నిన్న తిరుమల శ్రీవారిని 69,609 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 33,144 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4,11,00,000 రూపాయలు వచ్చింది.
కరకంబాడి రోడ్డు ఎస్వి ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద ఉన్న వేణుగోపాల్ కాలనీని కూల్చివేసిన వారిపై చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలంటూ వామపక్ష నేతలు నాగరాజు, వేణుగోపాల్, ఎన్డీ రవి, సుబ్రహ్మణ్యంలో డిమాండ్ చేశారు. వేణుగోపాల్ కాలనీ వాసులకి తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంది. ఈ అన్యాయాన్ని పరిశీలించి న్యాయం చేయడంలో పోలీసు యంత్రాంగం తీవ్రమైన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. 26వ తేదీ రాత్రి ఘటన జరిగితే ఈరోజు మనం 13వ తేదీలో ఉన్నాం. అంటే దాదాపు 16 రోజుల పైన అయితే కూడా ఇప్పటి వరకు దోషులు ఎవరో గుర్తించి వాళ్ళని అరెస్ట్ చేసే పని చేయకుండా పోతే ఈ తిరుపతి ఏమైపోవాలని నేను ప్రశ్నిస్తున్నాను. ఈ తిరుపతిలో ఎవరైనా ప్రశాంతంగా ఉండగలుగుతారా అని నేను అడుగుతా ఉన్నాను. తిరుపతి అనేది ఒక పెద్ద ఆధ్యాత్మిక కేంద్రం, ప్రశాంతంగా ఉండాల్సిన పరిస్థితి. దీన్ని కాపాడాల్సిన శాంతి భద్రతలు చూస్తున్న అధికారులు ఇంత నిర్లక్ష్యంగా ఉంటే తిరుపతిలో ఉన్న వ్యాపారాలు, తిరుపతిలో ఉన్న మొత్తం రియల్ ఎస్టేటు ఇవన్నీ కూడా పూర్తిగా దెబ్బతినిపోయి తిరుపతి పెద్ద ఎత్తున ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. స్వయంగా పాల్గొని ఉంటే ఇంతవరకు వాళ్ళ మీద కేసులు నమోదు కాకపోవడం చాలా బాధాకరం. ఇంకా ప్రజలకు, తిరుపతి ప్రజలకు ఏ విధంగా భద్రత ఉంటుందని కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే కూడా తిరుపతి ప్రజల్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఆయన పని ఏందో ఆయన చేసుకొని పోతా ఉన్నాడు. ఇక్కడ అధికారులైనా న్యాయం చేసి కూల్చేసిన 80 ఇళ్ళని కలెక్టర్ గారు జోక్యం చేసుకొని వాళ్ళు మళ్ళీ కట్టుకునేదానికి ప్రభుత్వమే సహాయం పడాలి. ఎందుకంటే ఈరోజు ఒక మధ్యతరగతి కుటుంబం, ఒక పేదోడు ఇల్లు కట్టుకోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎవరైతే ఘటనకు పాల్పడ్డారో అందరూ అరెస్ట్ చేయాలని చెప్పి ఏమాత్రం వ్యవహరించడం లేదు. కాబట్టి ఇప్పటికైనా పోలీస్ అధికారులు వెంటనే ఈ సమస్య పైన స్పందించాలి. ఎవరైతే ఈ ఘటనకు కారకులైనారో వారిపైన మొత్తం కూడా మంగళం నుంచి ఎస్వి కాలేజ్ వరకు దాదాపు 15 నుంచి 20 సీసీ కెమెరాలు ఉన్నాయి. వెంటనే సీసీ కెమెరాల ద్వారా లేకపోతే పెరిగినటువంటి టెక్నాలజీ ద్వారా ఆ సమయంలో 300-400 మంది గుమికూడిపోయినటువంటి వాళ్ళ దగ్గర సెల్ ఫోన్ ఆధారంగా అన్ని రకాలుగా ఈరోజు ట్రేస్ చేసి పట్టే అవకాశాలు ఉన్నా ఈరోజు పోలీసులు చాలా దారుణంగా వ్యవహరిస్తున్న పరిస్థితి. కాబట్టి ఎప్పటికైనా పోలీసులు ఈ నిర్లక్ష్యం వీడి ఈ సమస్య పట్ల కేసు పెట్టి దొండగుల్ని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన పూనుకుంటామని హెచ్చరిస్తారు. శ్రీవారి ప్రసాదాల రుచి, నాణ్యత బాగా పెరిగిందని కితాబిచ్చారు టాలీవుడ్ నిర్మాత సురేష్ బాబు. కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన దగ్గుబాటి సురేష్ బాబు ఈరోజు వీఐపీ బ్రేక్ దర్శనంలో కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వదించగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన నిర్మాత సురేష్ బాబు నడకదారులు మంచిగా ఏర్పాటు చేశారని, భద్రతా పరంగా భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారన్నారు. ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సినిమా షూటింగ్ జరుగుతుందని వెల్లడించారు టాలీవుడ్ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు. ఇక శ్రీవారి దర్శనానంతరం బయటకు వచ్చిన సురేష్ బాబుతో ఫోటోలు, సెల్ఫీలు దిగేందుకు భక్తులు, టీటీడీ సిబ్బంది పోటీ పడ్డారు. అక్కడ పోలీస్ వాజ్ దేర్ టు సపోర్ట్, హెల్ప్. అందరినీ గ్రూప్స్లో వెళ్ళమన్నారు. జంగల్ జాగ్రత్త చూసుకో, అంటే యానిమల్స్ అన్నిటినీ ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. ఇట్ వాస్ గుడ్ టు సీ దట్ ఇన్స్ట్రక్షన్స్ వర్ గివెన్ అండ్ దే టేకింగ్ గుడ్ కేర్. ఈవెన్ ద పాత్ వాజ్ వెరీ క్లీన్. ఇక్కడ టెంపుల్లో కూడా ఎవ్రీథింగ్ హెస్ బీన్ వెరీ గుడ్, వెరీ ప్లెజెంట్ అండ్ ఈజీ ఫ్లో ఆఫ్ డివోటీస్. ప్రసాదాలు కూడా బాగున్నాయి. ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న జాతీయ యోగా కార్యక్రమంలో భాగంగా తుడా కచపి ఆడిటోరియం నందు జిల్లా స్థాయి పోటీలను నిర్వహిస్తున్నారు. కూటమి ప్రభుత్వం యోగాంధ్ర పేరుతో నిర్వహిస్తున్న పోటీలలో మండల స్థాయిలో ఎంపికైన వారికి జిల్లా స్థాయిలో యోగాపై వ్యాసరచన పోటీలు, పాటలు, డ్రాయింగ్ లాంటి పలు కాంపిటీషన్స్ 5 రోజుల పాటు కచపి కళాక్షేత్రంలో నిర్వహిస్తున్నారు. వీరిని సోమ, మంగళవారం విజయవాడలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు, అక్కడ ప్రథమ స్థానంలో ఎంపికైన వారిని ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్న వైజాగ్లో నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలియజేశారు. మోదీ గారు ప్రవేశపెట్టారు.
ఎంతో గొప్ప విషయం. దానిని అనుసరించి మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి నారా చంద్రబాబు నాయుడు కూడా మంచి చేయూతనిచ్చి అందరినీ కూడా భాగస్వాములుగా చేసి ఒక డిపార్ట్మెంట్ అని కాదు, అన్ని డిపార్ట్మెంట్లను విద్యారంగంలో కూడా ప్రతి స్కూల్లోనూ ప్రతి కాలేజీలోనూ 21వ తేదీ వరకు 21 రోజుల పాటు నిత్యం యోగాని సాధన చేపిస్తూ ఒక ధ్యాన మార్గాన్ని అన్వేషించడానికి పిల్లలకి ఒక మెరుగైనటువంటి అవకాశం ఇదని మనం చెప్పుకోవచ్చు. ఇని అన్ని ఎన్నో రకాలుగా మన ఏజ్ పరంగా ఎస్ఏ కాంపిటీషను, స్లోగన్స్ ఇవన్నీ కూడా పెట్టి క్విజ్ ప్రోగ్రాము, యోగా సంబంధించిన క్విజ్ అన్నీ వాళ్ళకి ఏజ్ వైస్ జరుగుతుంది. అందులో ఫీమేలు మేలు ఏజ్ పరంగా ప్రతి మండల స్థాయిలో ఎంపికైన వాళ్ళని ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్లో మనకి జరుగుతూ ఉన్నది. 9వ తరగతి నుంచి 14వ తరగతి వరకు రోజు వయసు మార్నింగ్ 9:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. ఇంకా తెలియని వాళ్ళు కూడా తెలిసి ఉంటే రేపటి 14వ తేదీ వరకు కూడా జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ వచ్చి పాల్గొని వాళ్ళ పిల్లల్ని మనోబలాన్ని పెంచాలని మా అందరి తరపున మేము కోరుకుంటున్నాము. శ్రీవారి మెట్టు చిరు వ్యాపారులను ఆదుకోవాలని సిఐటియు ఆధ్వర్యంలో తిరుపతిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జయచంద్ర మాట్లాడుతూ చిరు వ్యాపారస్తుల న్యాయబద్ధమైన సమస్యలను పరిష్కరించడంలో టీటీడీ పాలక మండలి అధికారులు వైఫల్యం చెందారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనం ఎదుట గడిచిన 298 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నప్పటికీ ఇంతవరకు శ్రీవారి మెట్టు చిరు వ్యాపారస్తుల సమస్యలను పరిష్కరించడంలో టీటీడీ అధికారులు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థం కాని దుస్థితి నెలకొందని వాపోయారు. శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్లే భక్తులకు అతి తక్కువ ధరకే వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్ వంటివి అమ్ముతూ తమ జీవనాన్ని గడుపుకుంటున్నామని, అయితే కుట్రపూరితంగా తమను అక్కడి నుంచి తొలగించడం బాధాకరమని మండిపడ్డారు. జూలై నెలలో సిఐటియు ఆధ్వర్యంలో ఆమరణ దీక్ష చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే మరణమే శరణ్యమని అన్నారు. మమ్మల్ని 2019లో బోర్డులో అజెండాలో పెట్టారు, వీళ్ళకి శాశ్వత పరిష్కారం చూపించాలి అని. కానీ అది ఏమైందో కూడా తెలియదు ఇంతవరకు. సుదీర్ఘంగా మేము దాన్ని నమ్ముకుని బతుకుతున్నాం. కాబట్టి మేము దాదాపు 45 మందిని ఎర్రచందనం దొంగలను పట్టించాము ఎస్పీఎఫ్ డిపార్ట్మెంట్ వారికి. అలాగే 90 మందిని ఎర్రచందనం వాళ్ళని పట్టించాము విజిలెన్స్ వాళ్ళకి. అలాగే మద్యం మాంసం తీసుకెళ్లే వాళ్ళని, నిషేధించే వస్తువులు తీసుకెళ్లే వాళ్ళని దేవస్థానం 221 పోలీస్ స్టేషన్ వాళ్ళ తిరుమల వాళ్ళకి పట్టించాము. 100 మందిని దొంగలని, ఎర్రచందనం దొంగలని, మద్య మాంసం అమ్మే వాళ్ళని, బెగ్గర్స్ని, హైటెక్ బెగ్గర్స్ని అందరినీ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళకి దేవస్థానం వారికి పట్టించి ఆ గతంలో 2011 నుంచి 2019 దాకా చాలామంది మేము ఏంటంటే ఆ కార్యక్రమం చేసే వాళ్ళని కూడా మేము పట్టించాము దేవస్థానానికి. అది అందరికీ తెలుసు. మేము గతంలో అనేక సందర్భాలుగా అనేక సార్లుగా వినత పత్రాలు ఇచ్చాం. ఈవో గారితో కలిసాం. చైర్మన్ గారు కొత్తగా వచ్చిన తర్వాత చైర్మన్ గారిని కలిసాం. అదేవిధంగా అడిషనల్ ఈవో గారిని కలిసాం. అడిషనల్ ఈవో గారితో ఒకసారి చర్చలు జరిపాం. ఆ చర్చలు జరిపిన తర్వాత ఒక వారం రోజుల్లోనో 15 రోజుల్లోనో దీన్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తామని చెప్పి అన్నారు. మీకు న్యాయం చేస్తామని చెప్పి అన్నాడు. న్యాయం చేస్తే సంవత్సరం రోజులు గడిచిపోతూ ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా ఎటువంటి న్యాయం జరిగినటువంటి పాపన పోలేదు. అక్కడంతా చిరు వ్యాపారస్తులు, చిన్న వ్యాపారస్తులు అంతా కూడా. మీరందరూ ఎప్పుడైనా మనం శ్రీవారి మెట్ల మీద దారి మధ్యలో పోతూ ఉంటే అక్కడ నీళ్లు కూడా పెట్టినటువంటి పరిస్థితి లేదు. అక్కడ ఈ మధ్యలో భక్తులు పెరిగారు. 5,000 మంది 6,000 మందికి టికెట్లు ఇస్తున్నారు. అక్కడ భక్తులు అంతా పెరిగినారు. కనీసం నీళ్లు, వాళ్ళకి ఏదైనా ఆరోగ్యం బాగలేకపోతే అక్కడ పట్టించుకునే పరిస్థితి కూడా లేదు. ఈ వ్యాపారస్తులు ఉన్నప్పుడు అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలన్నీ కూడా అక్కడ చేయడం జరిగింది. వచ్చినటువంటి వాళ్ళకు మంచినీళ్ళు ఇవ్వడం కానీ, లేకపోతే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి చిరు వ్యాపారులు అన్నీ కూడా బొరుగులు అమ్ముకోవడం, తర్వాత కూల్ డ్రింక్స్ అమ్ముకోవడం, టెంకాయలు అమ్ముకోవడం, మజ్జిగ అమ్మడం, ఆ తర్వాత ఇట్లాంటి పండ్ల జ్యూసులు అమ్మడం, ఇట్లాంటి సేవా దృక్పథం ఇట్లాంటివన్నీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు తక్కువ రేటుతో. అది కూడా శ్రీ మహాగణాధిపతి శ్రీ కావమ్మ మారయ్య సహిత నవగ్రహ శ్రీ షిరిడి సాయిబాబా ఆలయానికి సంబంధించిన ఉత్సవాలను వేడుకగా నిర్వహించారు. తిరుపతి జ్యోతి టాకీస్ నెహ్రూ నగర్లో వెలిసిన శ్రీ కావమ్మ మారయ్య ఆలయంలో జూన్ 13 నుంచి 16వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని ఆలయ నిర్మాణ ధర్మకర్త కట్టా జయరాం యాదవ్ తెలిపారు. మొదటి రోజులో భాగంగా శ్రీ మహాగణపతి పూజ, గోపూజ, కలశ పూజ మహోత్సవాలు నిర్వహించారు. ఉత్సవాలకు నగరం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులయ్యారు. అంతకుముందు కావమ్మ మారయ్యలను సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ ధర్మకర్త కట్టా జయరాం యాదవ్ మాట్లాడుతూ
తిరుపతి నగర వాసులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా కావమ్మ మారయ్య ఆలయంలో ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. నగరవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్ల కృపకు పాత్రలు కావాలని పిలుపునిచ్చారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవంగా కన్నుల విందుగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కావమ్మ మారయ్య ఉత్సవాలు వార్షిక ఉత్సవాలు ప్రారంభమైనాయి తిరుపతి నెహ్రూ నగర్ జ్యోతి డ్యాస్ దగ్గర. ఇందులో ఈరోజు మొట్టమొదటి రోజు శుక్రవారం అమ్మవారికి అభిషేకం అలంకరణ గోపూజతో స్టార్ట్ అయింది. ఈరోజు సాయంత్రం 5 గంటల పైన కళ్యాణ ఉత్సవం, రాత్రి 7 గంటలకి అమ్మవారి తిరువీధులు ఊరేగింపు చేసేది, రాత్రి 9 గంటలకి బుర్రకథ. ఈ యొక్క ఉత్సవాల్ని తిరుపతి ప్రజలు చుట్టుపక్కల అందరూ వచ్చి జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాను. రాత్రి 10 గంటలకి బుర్రకథ జరుగుతుంది. సాయంకాలం 5 గంటలకి కావమ్మ మారయ్య ఊరేగింపు మీదుగా అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. అదేవిధంగా ఈ రోజు నుంచి 4 రోజుల దాకా బ్రహ్మాండంగా కార్యక్రమాలు ఉంటాయి. రేపు శనివారం కావమ్మ మారయ్య సారి కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా ఆదివారం అగ్నిగుండ ప్రవేశం ఉంటుంది. సోమవారం అన్నదాన కార్యక్రమం ఉంటుంది. కావున తిరుపతి పురప్రజలందరూ విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,02,600 రూపాయలు. 22 క్యారెట్ల 1 గ్రామ్ బంగారం ధర 9,295 రూపాయలు. 1 కేజీ వెండి ధర 1,09,200 రూపాయలు. 1 గ్రామ్ రిటైల్ వెండి ధర 112 రూపాయల 20 పైసలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కొత్త యుద్ధం మొదలు. ఇరాన్ అణుస్థావరాలపై ఇజ్రాయెల్ దాడి, టెహ్రాన్ అంతటా పేలుళ్లు. అహ్మదాబాద్లో విమాన ప్రమాద స్థలిని పరిశీలించిన మోడీ, మృత్యుంజయుడు రమేష్కు ప్రత్యేక పలకరింపు. సూర్యప్రభ వాహనంపై బద్రీనారాయణ అలంకారంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడు. దేదీప్యమానంగా బ్రహ్మోత్సవాలు, గోవింద నామస్మరణలతో మారుమ్రోగిన అప్పలాయగుంట. కర్ణాటకలో రోడ్డు ప్రమాదం, 4 చిత్తూరు జిల్లా వాసుల మృతి. తిరుమలలో తగ్గని భక్తుల రద్దీ, వసతి గృహాలు దొరకడమూ కష్టమే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.